నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తిన లోక్సభ. బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై చర్చకు పట్టు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం బృందం భేటీ. కులగణన సర్వే జరిగిన తీరు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై వివరణ. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. నేడు భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. యూకేకు పెద్ద విజయమని ప్రధాని కీర్ స్టార్మర్ సంతోషం. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుపై వచ్చిన కథనాలను కొట్టిపారేసిన శ్వేత సౌధం. లిబరల్ మీడియా ప్రచారం చేస్తున్న కల్పిత ప్రచారమని మండిపాటు. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బీహార్ ఓటర్ జాబితా అంశంపై లోక్సభ ఆరంభంలో వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే బీహార్లో ఓటరు జాబితా సవరణపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు జరిగేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు సూచించినా ప్రతిపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూకే చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో యూకే అధికారులు మోదీకి స్వాగతం పలికారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ నేడు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA ఈ పర్యటనలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ మంత్రి జొనాథన్ రేనాల్డ్స్ ఇవాళ ఇద్దరు ప్రధానుల సమక్షంలో FTA ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సుంకాల నుంచి 99% భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, బ్రిటిష్ సంస్థలు విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయడాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కింగ్ చార్లెస్ IIIతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి గొప్ప మైలురాయి వంటిదని యూకే ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య 6 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత ఉపరాష్ట్రపతి అవుతారని కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి కీలక మిత్రుల అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారాన్ని తోసిపుచ్చాయి. సోమవారం నాడు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం ఉన్నవారే ఉపరాష్ట్రపతి అవుతారని కమలం పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ భేటీ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అది సాధారణ సమావేశమే అని పేర్కొన్నాయి. ఉపరాష్ట్రపతి పదవి గురించి జేడీయూతో ఎలాంటి చర్చలు జరగలేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. 2006 ముంబై రైళ్ల పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇటీవల తీర్పు విధించింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలని నిందితులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును ఉదాహరణగా పరిగణించరాదని వ్యాఖ్యానించింది. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 189 మరణించగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ కేసులో 12 మంది నిందితుల్లో 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. నిందితులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ముంబైలోని కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3,000 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి వివరాలు సేకరిస్తోంది. ఇదే కేసులో అటు యెస్ బ్యాంకులోనూ ఈడీ సోదాలు చేస్తోంది. 2017-19 మధ్య యెస్ బ్యాంకు నుంచి సుమారు 3,000 కోట్లు అక్రమ రుణ మళ్లింపు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ రుణం మంజూరు చేయడానికి ముందు యెస్ బ్యాంకు ప్రమోటర్లు కొంత నగదును లంచంగా పొందారని గుర్తించిన ఈడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. అనిల్కు చెందిన వ్యక్తిగత నివాసానికి మాత్రం ఈడీ అధికారులు వెళ్లలేదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $34 బిలియన్ చేరుతుందని అంచనా. ఇరు దేశాల మధ్య మైలురాయిగా నిలిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందు బ్రిటన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. EU నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్తో చేసుకోనున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది. ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్, బ్రిటన్ మధ్య భాగస్వామ్యం మరింత పెంపొందించేందుకు ఇరువురు ప్రధానులు యూకే ఇండియా విజన్ 2035ను ఆవిష్కరించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా బ్రిటన్ వస్తువుల యాక్సెస్ పెరిగి భారత వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని యూకే పేర్కొంది. సాఫ్ట్ డ్రింక్స్, కాస్మోటిక్స్ నుంచి కార్లు, మెడికల్ పరికరాలపై సగటు పన్ను 15% నుంచి 3%కి తగ్గనుంది. భారత్తో మైలురాయిగా నిలిచే వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు పెద్ద విజయమని ప్రధాని స్టార్మర్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడి నివాసంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే, రాష్ట్రంలో జరిపిన తీరు, శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఇరువురు నేతలకు సీఎం, డిప్యూటీ సీఎం వివరించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండీ కూటమి పార్లమెంటు సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని, రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారి ఇంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీసు, రాజ్యసభ ఎంపీసు, తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్, ఏఐసీసీ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరా భవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. మొన్న వేసినటువంటి నిపుణుల కమిటీ మెంబర్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో, మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడానికి, వివరించడానికే వచ్చారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. మహబూబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలలో 3 రోజులుగా దంచి కొడుతున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. కొత్తగూడ మండలంలోని బురకపల్లి వాగు, కొత్తపల్లి వాగు, రాయితొట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా పాకాల సరస్సుకు చేరడంతో నిండు కుండలా మారింది. నిన్న రాయితొట్టి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన నరేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగుల ఉధృతి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పరకాల చలివాగు అలుగుపోస్తోంది. వరద దాటికి పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గతేడాది పోలిస్తే 4 రోజుల ముందే ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి వదులుతున్న జలాలతో శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లే 2 స్పిల్వే గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు ఉపయోగిస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులు పైగా ఉండగా అవుట్ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 574 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 268 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద రాక ప్రారంభమైంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి 3,600 ఇన్ఫ్లో వస్తోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9 టీఎంసీల మేర నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 331 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టుకు 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ జలాశయంపై మళ్లీ వివాదం రాజుకునేలా ఉంది. సాగర్ కుడి కాలువ 3 నెంబర్ గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని బుధవారం ఏపీ ఎన్ఎస్పీ అధికారులు విడుదల చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నట్లు తెలిపారు. సాగర్ జలాశయంపై 2023 నవంబర్లో వివాదం మొదలైంది. దీంతో జలాశయం నుంచి నీటి విడుదల విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు జోక్యం చేసుకుంది. బోర్డు అనుమతి లేకుండా నీటి విడుదల జరగకూడదన్న నియమం పెట్టింది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు. దీనిపై కేఆర్ఎంబీకు లేఖ రాయనున్నట్లు తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ఏపీ నీటి విడుదలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు జలకళ సంతరించుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొండపై నుంచి జల సవ్వడులతో జలపాతం కిందకు దూకుతోంది. సైదాపూర్ చుట్టుపక్కల ప్రజలు జలపాతాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. జల సవ్వడులను చూసేందుకు పర్యాటకుల రాకతో కొండపై సందడి నెలకొంది. స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లిన విద్యార్థి ఈత రాక గల్లంతైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఖండాలా జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్లిన ఆదిలాబాద్ బుక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ జలపాతంలో స్నానం చేస్తూ లోతు అంచనా వేయలేక మునిగిపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. మిత్రులతో సరదాగా వెళ్లి జాడ దొరకకుండా పోవడంపై కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. అంతకుముందు మిత్రులతో సరదాగా స్నానం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఓవైపు వర్షాలు పడుతున్నా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని మహిళలు ఆందోళన చేసిన ఘటన సిద్దిపేట జిల్లా రామక్కపేటలో జరిగింది. 10 రోజులుగా గ్రామంలో నీటి సరఫరా చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటిని పూర్తి స్థాయిలో సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. తాగునీటిని పునరుద్ధరిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించారు. వర్షం పడితే కొంతమంది హర్షం వ్యక్తం చేస్తారు. కానీ ఆ గ్రామస్తులు అవస్థలు పడుతుంటారు. ఏటా వర్షాకాలంలో ఆ ఊరికి వెళ్లాలన్నా ఊరు దాటాలన్నా ఉధృతంగా ప్రవహించే కిన్నెరసాని వాగు దాటాల్సిందే. ఆసుపత్రికైనా ఇతర అవసరాలకైనా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే ఓ గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుంటే ఏరు దాటించేందుకు గ్రామస్తులు పడిన కష్టం వర్ణనాతీతం. ములుగు జిల్లా తడవాయి మండలం అల్లిగూడెం గ్రామస్తుల పరిస్థితి ఇది.
కిన్నెరసాని వాగుకు అవతలి వైపు ఉన్న బంధాల గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం, నర్సాపురం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. వాగుపై వంతెన నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్ రావును రెండో రోజు ఏసీబీ ప్రశ్నిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీటిపారుదల మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ కస్టడీలో విచారిస్తుంది. 6 రోజుల కస్టడీలో భాగంగా నిన్న ఆయన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తుంది. మొదటి రోజు విచారణలో పలు కీలక అంశాలను ఆయన ముందు ప్రస్తావించింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో ఆయన పనిచేసినటువంటి సమయంలో ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు, ఏసీబీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి గతంలో ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఏదైతే ఉన్నాయో, బంధువులు ఇళ్లలో అప్పుడు సోదాలు చేసినప్పుడు భారీగా అప్పుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించింది. కొండాపూర్లో విల్లా, బంజారాల్స్, యూసఫ్గూడలో బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు, కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, హైదరాబాద్ శివారాల్లో 11 ఎకరాల భూమి, మోకిలాలో ముఖ్యంగా 6,500 గజాల స్థలం, దాంతోపాటుగా ఒక సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి వివరాలపై ఆరా తీస్తుంది. గతంలో ఇతను 13 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయినా సరే అదే పదవిలో ఆయన కొనసాగడం. సో అప్పటి నుంచి కింది స్థాయి గతంలో అరెస్ట్ అయినటువంటి ఈఎన్సీ హరిరామ్తో పాటుగా నూనె శ్రీధర్ ఈ నుంచి కూడా కొంత డేటాని సేకరించారు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగానే ఈయన మీద ప్రధానంగా సోదాలు చేసి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాల్లో కీలకమైనటువంటి విషయాలను బయటికి రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి ఆస్తులు, తర్వాత చివరి వరకు అంటే ఆయన పదవి విరమణ పొందేంత వరకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. అప్పటి నుంచి ఆయన వచ్చినటువంటి ఆదాయం, తీసుకున్నటువంటి ఖర్చులు, ఇతర అంశాలపైన ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. దాంతోపాటుగా ఇప్పుడు ఈయనని కొన్ని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఆయన బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరికొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్యాంకు లాకర్ల కస్టడీలో భాగంగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఆయన బ్యాంకు లాకర్లు మరొకసారి ఓపెన్ చేయించే అవకాశం మనకు కనిపిస్తుంది. దీని తర్వాత మరికొన్ని ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆయన రాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారిస్తున్నారు. ఆదివారం వరకు ఆయన కస్టడీ ఉంది కాబట్టి కస్టడీ తర్వాత తిరిగి ఆయన కోర్టులో ప్రవేశపెడతారు. అనంతరం ఈ విచారణలో కీలకమైనటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఓవరాల్గా విచారణ తర్వాత దీనిపైన మరొక ముఖ్యంగా అన్ని వివరాలతో కలిపి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయనుంది ఏసీబీ. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. తొలుత అతనే తన కిడ్నీ అమ్ముకున్నాడు. ఆ దందాలోని లోటుపాట్లు తెలుసుకున్నాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని కిడ్నీ రాకెట్ దందాను మొదలుపెట్టాడు. ఇతర రాష్ట్రాల కొంతమంది నిరుపేదలను హైదరాబాద్ తీసుకొచ్చి కిడ్నీ విక్రయిస్తే భారీగా డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు. ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై కోట్లు గడించాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. దందా విషయం పోలీసులకు చేరడంతో తన స్థానంలో మరొకరిని జైలుకు పంపించాడు. సినిమా కథను తలపించే ఈ ఘటనలో కీలక సూత్రధారి పవన్ను సిఐడి అరెస్టు చేసింది. నిందితుడు శ్రీలంకలో క్యాజినో నిర్వహించినట్లు విచారణలో బహిర్గతమైంది. ఈ
ఏడాది జనవరి 21న కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఆసుపత్రిపై దాడి చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించి కిడ్నీ శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ ఇతర అధికారులతో కలిసి మొత్తం ఆసుపత్రిని పరిశీలించారు. 2 కిడ్నీ దాతలు 2 గ్రహీతలను ప్రశ్నించి కిడ్నీ దందా కొనసాగుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో 2 వైద్యులు గుంటుపల్లి సుమంత్, సిద్ధంశెట్టి అవినాష్ సహా 10 మందికి పైగా అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పవన్ శ్రీలంకకు పరారయ్యాడు. పవన్ గతంలో శ్రీలంక, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల్లో కిడ్నీ దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పవన్ ముఠా అలకనంద ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో కూడా కిడ్నీ రాకెట్ దందా నిర్వహించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి ఆ తర్వాత సిఐడికి అప్పగించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేయగా కీలక సూత్రధారి పవన్ శ్రీలంకకు పరారయ్యాడు. వచ్చిన డబ్బుతో పవన్ విలాసాలతో పాటు శ్రీలంకలో క్యాసినో నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పట్నుంచి పవన్ కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు మొత్తం మీద నిందితుడిని ఎల్బీ నగర్లో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పవన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో తన కిడ్నీ విక్రయించాడు. కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. కిడ్నీ గ్రహీతలు అధిక సంఖ్యలో ఉండడంతో 2 వైపులా డబ్బులు ఆర్జించవచ్చని భావించి కిడ్నీ రాకెట్ నిర్వాహకుడిగా మారిపోయాడు. ఇందుకోసం కొందరు ఏజెంట్లను నియమించుకున్నాడు. శ్రీలంక, తమిళనాడు, విశాఖపట్నం, హైదరాబాద్లోని సరూర్ నగర్లో కిడ్నీ దందాలు నిర్వహించాడు. చివరకు సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో ఈ వ్యవహారం బయటపడ్డంతో విదేశాలకు పరారయ్యాడు. పోలీసుల విచారణలో తమిళనాడులో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారిని గుర్తించేందుకు పవన్ కొందరు ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలిసింది. మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారిని ముగ్గులోకి దించాడు. అలా ఈ దందాలో తన సొంత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో కిడ్నీ గ్రహీత నుంచి దాదాపు 50 లక్షలు వసూలు చేసిన పవన్ కిడ్నీ దాతలకు మాత్రం 5 లక్షల రూపాయలు చెల్లించేవాడని సిఐడి అధికారులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులకు సహకరించిన ఆసుపత్రుల యాజమాన్యాలకు 15 లక్షల వరకు చెల్లించేవాడు. ఒక్కో శస్త్రచికిత్సకు 30 లక్షల వరకు తనకు మిగిలేలా చూసుకునేవాడు. ఒకచోట కేసు నమోదైతే మరో చోటకు తన మకాం మార్చేవాడు. ఈ విధంగా గతంలో విశాఖ పోలీసులు పవన్ను నిందితుడిగా గుర్తించినప్పటికీ అతని ఆనవాళ్లు తెలియకపోవడంతో పవన్ అనే మరో వ్యక్తిని తన స్థానంలో అరెస్టయ్యేలా చూశాడు. అతనే పవన్ అనుకుని విశాఖ పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం సిఐడి పోలీసుల అరెస్టుతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో పవన్ అరెస్టుతో ఈ వ్యవహారంలో మరికొంతమంది వివరాలు బయటపడే అవకాశాలున్నాయి.